మనిషి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ఒక రకంగా చాలా ప్రమాదకారి ఒబేసిటీ. మనిషి శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యాట్ పర్సెంట్ ఉంటే 20% కన్నా ఆపై ఎక్కువగా ఉంటే ఒబేసిటీ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒబేసిటీ అంటే అధిక బరువు, ఆహారం సమతుల్యంగా తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువుని ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటి వలన వచ్చే ఒబేసిటీని యోగాతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ఒబేసిటీని నిరోధించకపోతే గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటీస్, వివిధ రకాల క్యాన్సర్కు కారణమవుతుంది. నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఆటంకం కలుగజేస్తుంది ఒబేసిటీ. మనిషిలో బాడీ మాస్ ఇండెక్స్ పర్సంటేజ్ 25 నుంచి 29 మధ్యలో ఉంటే అధిక బరువు కిందకు వస్తుంది. ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అతిగా తినడం దీనికి ప్రాథమిక కారణాలు. ఒబేసిటీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారం మనకి యోగాలో మాత్రమే దొరుకుతుంది. ఈ ఒబేసిటీని పరిష్కరించుకోవడానికి కొన్ని యోగాసనాలను ఇప్పుడు చూద్దాం. ఉష్ట్రాసన్ అంటే క్యామెల్, ఒంటె అని అర్థం. ఈ ఆసన ఒంటెని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని ఉష్ట్రాసన్ అని అంటారు. ఇది థైరాయిడ్కి చాలా మంచి ఆసన. అలాగే టాన్సిల్స్, టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా మంచి ఆసన. పొట్ట దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్, ఎక్కువ కొవ్వు బాగా తగ్గుతుంది. అలానే థైస్, మీ థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. మీ మోకాళ్ళకి చాలా మంచిది. అలానే మీ కాళ్ళకు కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. మరి ఇప్పుడు ఉష్ట్రాసనం చేద్దాం. ఈ వజ్రాసనంలో కూర్చుని మెల్లగా పైకి లేచి కొంచెం మోకాళ్ళ దగ్గర ఒక 10 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. మీరు 2 పాదాలు స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు, లేదా 2 కాలి వేళ్ళ మీద ఉండండి. స్లోలీ ఫస్ట్ రైట్ హ్యాండ్, touch your ankle and slowly left and slowly head back. And slowly relax. Next once again. సో ఈ ఆసనం చేసేటప్పుడు మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నడుమును ముందుకు తీసుకురావాలి. సో స్లోలీ బ్యాక్.